హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. T20 ప్రపంచ కప్ 2024లో మన భారత్ జట్టు ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, ఎవరెవరికి చోటు దక్కుతుంది, ఎవరెవరికి నిరాశ దక్కుతుంది అనేది పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అయితే ఈ ఏడాది జూన్లో మన వెస్టిండీస్ మరియు అమెరికాలో T20 వరల్డ్ కప్ 2024 జరగనున్నాయి. రెండు దేశాలు మన వరల్డ్ కప్కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ముఖ్యంగా టీమిండియా వచ్చేసరికి అమెరికాలో 4 మ్యాచ్లు ఆడనుంది. ఐసీసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం అయితే జూన్ 1 నుంచి మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. అయితే ఐసీసీ వచ్చేసరికి టీ ట్వంటీ వరల్డ్ కప్ 2024 సంబంధించి షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు 20 జట్లు T20 వరల్డ్ కప్లో పాల్గొంటున్నాయి. 4 గ్రూపులుగా డివైడ్ చేయడం జరిగింది. మన టీమిండియా వచ్చేసరికి గ్రూప్ ఏలో ఉండడం జరిగింది. గ్రూప్ ఏలో వచ్చేసరికి ఇండియా, ఐర్లాండ్, పాకిస్తాన్, యూఎస్ఏ, కెనడా దేశాలు ఉన్నాయి. మా టీమిండియా T20 ప్రపంచ కప్ 2024లో తొలి మ్యాచ్ వచ్చేసరికి జూన్ 5న ఐర్లాండ్తోని, జూన్ 9న పాకిస్తాన్తోని, జూన్ 12న యూఎస్ఏతోని, జూన్ 17న కెనడాతోనే ఆడనున్నాయి. 3 మ్యాచ్లు వచ్చేసరికి న్యూయార్క్ వేదికగా జరగనున్నాయి. కెనడాతో జరగబోయే మ్యాచ్ మొత్తం ఫ్లోరిడాలో జరగనుంది. మ్యాచ్ వచ్చేసరికి టీమిండియా వచ్చేసరికి ఈసారి ఎలాగైనా సరే కప్పు గెలవాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. నెల క్రితం జరిగిన ఓడిఐ వరల్డ్ కప్లో ఫైనల్లో టీమిండియా ఓడిపోవడం జరిగింది. ఈసారి ఎలాగైనా సరే కప్పు గెలవాలనే మన బీసీసీఐ భావిస్తుంది. అంత పటిష్టమైన జట్టును T20 వరల్డ్ కప్లో పంపించే అవకాశాలు అయితే ఉన్నాయి. T20 ప్రపంచ కప్లో వచ్చేసరికి మన టీమిండియాలో చోటు దక్కే ప్లేయర్స్ చాలామంది ఉన్నారు. అందులో కొంతమంది సీనియర్ ప్లేయర్లు ఎంట్రీతోనే జూనియర్ ప్లేయర్లు T20 జట్టులోకి చోటు కష్టమేగానే కనిపిస్తుంది. మొత్తం మీది అయితే ఓవరాల్గా చూసుకుంటే ఈసారి ఎలాగైనా సరే టీమిండియా కప్పు గెలవాలనే ఉద్దేశంతోనే బరిలో దిగే అవకాశం అయితే గట్టిగానే కనిపిస్తున్నాయి. అయితే జూన్లో జరిగే T20 వరల్డ్ కప్ వచ్చేసరికి భారత్ జట్టు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ మధ్యలో జరిగిన ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన T20 సిరీస్లో అటు విరాట్ కోహ్లీ మరి రోహిత్ శర్మ ఎంట్రీ ఇవ్వడంతో జూనియర్ ప్లేయర్లకు ఎఫెక్ట్ పడే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే చాలా కాలం తర్వాత మన టీమిండియాలోకి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చోటు దక్కించుకోవడం జరిగింది T20 సిరీస్లో. అదేవిధంగా కేఎల్ రాహుల్ వచ్చేసరికి ఇప్పటి వరకు చోటు దక్కకపోవడంతో T20 వరల్డ్ కప్కు కేఎల్ రాహుల్ పక్కన పెట్టే అవకాశం అయితే ఎక్కువ అని కనిపిస్తున్నది. కేఎల్ రాహుల్కి ఒకే ఒక ఆప్షన్ ఉండడం జరిగింది. ఐపీఎల్ అద్భుతంగా రాణిస్తేనే T20 జట్టులో చోటు దొక్కే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మరి ఐపీఎల్లో కేఎల్ రాహుల్ ఎలా ఆడతాడో, ఏ విధంగా ఆడతాడో చూడాలి. అదేవిధంగా మన విరాట్ కోహ్లీ ఎంట్రీతోని మరి తిలక్ వర్మ కూడా ఎఫెక్ట్ పడే అవకాశం అయితే ఎక్కువగాను కనిపిస్తున్నాయి. మరి చూడాలి తిలక్ వర్మ చోటు దక్కుతుందో లేదో చూడాలి. అదేవిధంగా వికెట్ కీపర్గా వచ్చేసరికి కేఎల్ రాహుల్ లేకపోవడంతో జితేశ్వర్ శర్మకు చోటు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. కాకపోతే జితేశ్వర్ శర్మ కంటే ముందు ఇషాన్ కిషన్ కూడా ఉండడం జరిగింది వికెట్ కీపర్గా. ఒకవేళ ఐపీఎల్లో వచ్చేసరికి రిషబ్ పంత్ ఎక్సలెంట్గా ఆడితే మాత్రం అయితే రిషబ్ పంత్ కూడా జట్టులో చోటు దక్కే అవకాశం అయితే ఉంది. రిషబ్ పంత్ మరి T20 జట్టులో జోటు దక్కకపోవచ్చు. ఎందుకంటే ఐపీఎల్ అంతగా ఆడో కూడా నా అనుమానమే కనిపిస్తుంది. ఎందుకంటే గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు కాబట్టి ఫిట్నెస్ సాధిస్తాడో లేదా ఇంకా తెలియలేదు. అదేవిధంగా మొత్తం మీది అయితే ఈ మార్పులు ఎక్కువగాను కనిపిస్తున్నాయి. మరి చూద్దాం. టీమిండియా ఓవరాల్గా మన వరల్డ్ కప్ జట్టు ఎంపికయ్యే టీమిండియా మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది. ఓపెనర్లుగా వచ్చేసరికి రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేయనున్నారు. వీళ్ళకి బ్యాకప్గా వచ్చేసరికి శుభ్మన్ గిల్ కొనసాగించే అవకాశం అయితే ఉంది. ఓపెనర్గా వచ్చేసరికి ప్రజెంట్ అయితే వీళ్ళు ముగ్గురు మంచి ఫామ్లోనే ఉన్నారు. T20లో అద్భుతంగా రాణిస్తున్నారు. ఆ తర్వాత 1 డౌన్కి వచ్చేసరికి విరాట్ కోహ్లీ రానున్నాడు. విరాట్ కోహ్లీ ఇప్పుడు ప్రజెంట్ అయితే సూపర్ ఫామ్లో కొనసాగుతున్నాడు. గతంలో జరిగిన వరల్డ్ కప్లో మాత్రం అయితే సూపర్గా రాణించడం జరిగింది. మరి T20 జట్టు ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన చివరి 2 T20లో కూడా ఒక T20లో నిరాశపరిచిన మరొక T20లో కానీ సూపర్గా రాణించడం జరిగింది విరాట్ కోహ్లీ మాత్రం ఐపీఎల్లో రాణిస్తే మాత్రమే జట్టులో చోటు కన్ఫర్మ్ అయిపోతుంది. గత స్థానానికి వచ్చేసరికి మరి సూర్యకుమార్ యాదవ్ రానున్నాడు. సూర్యకుమార్ యాదవ్ అయితే గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకొని ముందే రీసెంట్గా సర్జరీ అయినట్టు కూడా తెలిసిన విషయమే. మరి చూడాలి T20 వరల్డ్ కప్ వరకు మరి సూర్యకుమార్ ఏ మేరకు ఫిట్నెస్ సాధిస్తాడో చూడాలి. ఆ తర్వాత వచ్చేసరికి రింకు సింగ్ రానున్నాడు. రింకు సింగ్ మాత్రమైతే T20లో ఫినిషర్గా అయితే ఎక్సలెంట్గా రాణిస్తున్నాడు. ప్రజెంట్ మాత్రమైతే కేక అని చెప్పుకోవచ్చు. రింకు సింగ్ చోటు మాత్రమైతే 100% కన్ఫర్మ్ అవుతుంది. ఆ తర్వాత వచ్చేసరికి ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా రానున్నాడు. హార్దిక్ పాండ్యా ప్రజెంట్ అయితే గాయం నుంచి కోలుకొని ఇప్పుడిప్పుడే ఫిట్నెస్ మీద అయితే దృష్టి సారిస్తున్నాడు. ఈ మధ్యలో జిమ్కు సంబంధించిన వీడియోలు కానీ, వర్కౌట్ చేస్తున్న వీడియోలు కానీ
రిలీజ్ అవ్వడం జరుగుతుంది. మరి ఐపీఎల్ మీద ఆధారపడి ఉంది మన హార్దిక్ పాండ్యాది. ఐపీఎల్లో రాణిస్తేనే జట్టులో చోటు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. లేదంటే కెప్టెన్తో సహా ప్లేయర్ కూడా కోల్పోయే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఫిట్నెస్ సాధించినా కూడా కెప్టెన్ చేసే అవకాశం తక్కువ అని కనిపిస్తున్నాయి. మరి చూడాలి ఐపీఎల్లో ఎలా రాణిస్తాడో, ఏ విధంగా రాణిస్తాడో చూడాల్సిందే. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఎంపిక అవకాశం ఎక్కువగా. రవీంద్ర జడేజా బ్యాటింగ్లోను బౌలింగ్లోను అద్భుతంగా రాణిస్తున్నారు. అతనితో పాటు స్పిన్నర్గా వచ్చేసరికి రవి బిష్ణవ్ మరి అక్షర్ పటేల్కు చోటు దక్కే అవకాశం అయితే కనిపిస్తున్నది ముగ్గురు స్పిన్నర్లతోటి. అదేవిధంగా మన గత 3 టీ20 సిరీస్లో శివం దుబే మాత్రమే ఎక్సలెంట్గా రాణించడం జరిగింది. శివం దుబే సుధా టీ20 జట్టులో చోటు దక్కే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మొత్తం అయితే స్పిన్ విభాగంకి వచ్చినట్లయితే రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవి బిష్ణవ్కు చోటు దక్కే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. స్పిన్ విభాగానికి వచ్చినట్లయితే, పేస్ విభాగానికి వచ్చినట్లయితే జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్లో చోటు దక్కే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ గాయం నుంచి కోలుకుంటే మహమ్మద్ షమి కూడా జట్టులో చోటు దక్కే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మరి మహమ్మద్ సిరాజ్ ముందుంది ఒక ఐపీఎల్ మాత్రమే. ఐపీఎల్ వరకు ఫిట్నెస్ సాధిస్తే మహమ్మద్ షమి కూడా జట్టులో చోటు దక్కే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. చూడాలి మరి మహమ్మద్ సిరాజ్ మరి ఐపీఎల్ ఏ విధంగా రాణిస్తారో, ఎలా రాణిస్తారో చూడాలి. మొత్తం మీది అయితే టీమిండియా ఓవరాల్ జట్టు అయితే ఈ విధంగా ఉండబోతుంది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, జితేశ్వర్ శర్మ, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శివం దుబే, అక్షర్ పటేల్, రవి బిష్ణవ్, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాతో కూడిన జట్టు మన టీ20 జట్టు ఎంపిక అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీరిలో మన టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది తర్వాత వీడియోలో తెలుసుకుందాం. అయితే వీరినే ఎంపిక చేస్తారా అనేది అయితే కాదు, కాకపోతే ఐపీఎల్ ప్రదర్శన బట్టి టీ20 జట్టు ఎంపిక చేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఐపీఎల్లో రాణించిన ప్లేయర్స్కి మాత్రం అయితే టీ20లో చోటు కలిపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తిలక్ వర్మ కూడా ఐపీఎల్లో రాణిస్తే చోటు దక్కే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మహమ్మద్ షమి ఫిట్నెస్ సాధిస్తే చోటు దక్కే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్లో వచ్చేసరికి మరి టీ20 జట్టులో చోటు కోల్పోయాడు. ఐపీఎల్లో రాణిస్తే మాత్రం అయితే కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్లో చోటు దక్కే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీది అయితే కొంతమంది ప్లేయర్ ఉండొచ్చు, కొంతమంది ప్లేయర్లు జాయిన్ కావచ్చు, కొత్త ప్లేయర్లు. ఇది ఒక నా అంచనా ప్రకారం అయితే జట్టు మొత్తం ఓవరాల్గా అయితే ఇలా ఉండబోతుంది. మరి చూద్దాం మన ఐపీఎల్లో ఏ ప్లేయర్ ఎలా రాణిస్తారో, ఆ తర్వాత టీ20 జట్టు ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది మన టీ20 ప్రపంచ కప్లో అనేది పూర్తి డీటెయిల్స్ వచ్చేసరికి తర్వాత వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.